హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మరి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు లైక్ ఏపీపీఎస్సి, అంతేకాకుండా టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలకు అన్ని కోర్సుల పైన కేవలం 399 రూపాయలకే ఫుల్ కోర్స్ ఆఫర్లో అయితే అందజేస్తున్నామండి. సో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ పోలీసు, ఎండోమెంట్, సిడిపిఓ అండ్ ఏపీపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఆల్ కోర్సెస్, టీజీపీఎస్సి ఆల్ కోర్సెస్. ఓకేనా? ఈ ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా ఈ యొక్క ఆఫర్లో 399కే వస్తుందండి. కేవలము 399 మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ ఒక్క కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే, అంటే ఎనీ కోర్స్ 399 రూపీస్తో కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని క్లాసెస్, ఓకేనా, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ అండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఓకే, వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి మరి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, ముందే చెప్తున్నాను, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విత్ క్లియర్ కట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో కూడా మీకైతే అందజేయడం జరుగుతుందండి. మనందరికీ తెలిసిన విషయమే, ఏపీ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకి 40 మార్కులు ఇంగ్లీష్ పైన ఉంటుందండి. కాబట్టి మనకు జాబ్ రావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇంగ్లీష్. ఓకేనా? దీనిపైన మనమైతే క్లియర్గా చూద్దామండి ఒక్కొక్క క్వశ్చన్ని. సో ఎవ్రీ మోడల్ పేపర్లో 40 MCQs అయితే అందజేస్తానండి విత్ ఎక్స్ప్లెనేషన్తో. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలామంది మన యాప్లో కోర్స్ తీసుకున్నారు. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. కోర్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రతిరోజు క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ టెస్ట్ అండి ఈ టాపిక్ పేరు. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ అకామిడేట్ అండి యాక్చువల్గా, బట్ ప్రతిదీ మనము పలకడం మాత్రం సేమ్గా పలుకుతాం. బట్ దాని స్పెల్లింగ్ ఏంటి అనేది మనము గుర్తించాలి. ఓకేనా? ఆప్షన్ బి అండి, ACCOMMODATE, అకామిడేట్. అకామిడేట్ అంటే ఏంటి? సో వసతి కల్పించడం అండి, సింపుల్గా చెప్పాలంటే. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అకామిడేట్, ACCOMMODATE అనేది సరైన వర్ణక్రమం. ఇది ఎవరైనా లేదా ఏదైనా ఆశ్రయించడానికి స్థలం కల్పించడం. ఓకేనా? అంటే ఆశ్రమం కల్పించడం అనేటువంటి అర్థంలో ఉపయోగించడం అయితే జరుగుతుంది. అకామిడేట్. నెక్స్ట్ వన్, సెంటెన్స్ అరేంజ్మెంట్. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ కొన్ని ఇస్తారండి, PQR అనేటువంటివి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈజ్ ఏ గ్రేట్ రైటర్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈజ్ అన్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి 3 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మీనింగ్ఫుల్ వర్డ్గా మార్చాలి. ఓకేనా? చూద్దామని. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఏ గ్రేట్ రైటర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, అంతే కదండి. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వస్తుంది. హీ ఈజ్ ఎ గ్రేట్ రైటర్ ఇన్ ఇండియన్ హిస్టరీ 2, ఇది 3, అంతే కదండి. సో ఇక్కడ మరి ఏమిచ్చారు? ఇక్కడ ఆప్షన్ ఏ, ఫస్ట్ Q, తర్వాత R, తర్వాత P. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఈజ్ ఎ గ్రేట్ రైటర్, ఇలా కూడా రాయవచ్చు. ఓకేనా? 2 విధాలుగా అయితే దీన్ని రాయవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఎ గ్రేట్ రైటర్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని రాయవచ్చు. అంటే QRP కూడా సరైనది వస్తుంది. QRP, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ హిస్టరీ ఈజ్ ఎ గ్రేట్ రైటర్, లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఎ గ్రేట్ రైటర్ ఇండియన్ హిస్టరీ, అలా కూడా రాయవచ్చు. ఓకేనా? చూద్దాం సరైన క్రమం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఏ గ్రేట్ రైటర్ ఇన్ ఇండియన్ హిస్టరీ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ చరిత్రలో గొప్ప రచయిత. ఈయనకి 1913లో భారతదేశంలోనే మొట్టమొదటి పర్సన్ మరి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అయితే వీరు పొందడము జరిగింది. నెక్స్ట్ వన్, ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. షీ డిడ్ నాట్ రోట్ ద లెటర్ ఎస్టర్డే.
ఎస్టర్డే. ఇందులో ఈ వర్డ్లు తప్పుగా ఉన్నదేంటి? ఆప్షన్ ఏ డిడ్ నాట్. రోట్ అనేది తప్పుగా ఉన్నటువంటిది అండి ఇక్కడ. డిడ్ నాట్ రోట్. మరేంటి సరైనది చూద్దాం. డిడ్ అనేది సహాయ క్రియాపదం అంటే హెల్పింగ్ వర్బ్. కాబట్టి దాని వెంట వచ్చేటువంటి క్రియ వర్బ్ యొక్క మూల రూపం రైట్ ఉండాలి. ఓకేనా? రోట్ అనేది ఉండకూడదు, రైట్ ఉండాలండి. ఓకేనా? అంటే షీ డిడ్ నాట్ రైట్. షీ డిడ్ నాట్ రైట్ ద లెటర్ ఎస్టర్డే. ఓకే, అర్థమైంది కదా? డిడ్ అనేది సహాయ క్రియారూపం అంటే హెల్పింగ్ వర్డ్ అండి డిడ్ అనేది. కాబట్టి దాని వెంట వచ్చేటువంటి వర్బ్ క్రియారూపము రైట్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఓకేనా? రోట్ అనేది ఉండకూడదు. సో షీ డిడ్ నాట్ రైట్ ద లెటర్ ఎస్టర్డే అనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్యాసేజ్ కంప్లీషన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ సూటబుల్ వర్డ్. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. ఏమవుతుంది? తూర్పు సైడ్న సూర్యుడు ఉదయిస్తాడు, అంతే కదా? ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ సి రైజెస్. ఓకే, రైజెస్. ఇక్కడ కొన్ని మనకు ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయండి, అవి చూద్దాం. ద సన్ అనేది ఏంటి అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అనేది అది యూనివర్సల్ ఫ్యాక్ట్. అది చేంజ్ అవుతుందా? సో ఒకరోజు తూర్పున, ఒకరోజు పడమరన, సో దక్షిణాన ఒకరోజు, ఓకేనా, ఉత్తరాన ఒకరోజు ఉదయిస్తాడా? లేదు కదా. 100% తూర్పునే ఉదయించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫ్యాక్ట్. ఇలాంటి టైంలో మనం ఏం రాయాలి అంటే ఇక్కడ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది సరైన వాక్యం. ఇది సాధారణ సత్యం, యూనివర్సల్ ట్రూత్. కావున సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలండి వర్డ్. ఏం రాయాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రైజెస్ అనేది ఇక్కడ మనము ఉపయోగిస్తాం. ద సన్ సెట్స్. ఇక్కడ ఏమొస్తుంది? ద సన్ సెట్స్. ఇక్కడ రైజెస్ వస్తే సో సెట్ అన్నప్పుడు ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఈ విధంగా సెట్స్, రైజెస్, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కన్వర్ట్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. కన్వర్ట్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ ఐ ఆమ్ ఫీలింగ్ టయర్డ్. షీ సెడ్ ఐ ఆమ్ ఫీలింగ్ టయర్డ్. కన్వర్ట్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్, తను చెప్తుంది ఏంటి? ఐఎమ్ ఫీలింగ్ టయర్డ్ అని చెప్తుంది. ఓకేనా? ఆమె చెప్పిన దాన్ని మన భాషలో చెప్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. షీ సెడ్ దాట్ షీ వాజ్ ఫీలింగ్ టయర్డ్ అంటే తను చెప్తుంది తను అలసిపోయింది అని. ఓకేనా? చూద్దాం తెలుగు ఎక్స్ప్లెనేషన్. డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఐఆమ్ ఫీలింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాస్ ఫీలింగ్గా మారుతుంది. ఐఎమ్ ఫీలింగ్ కాస్త వాస్ ఫీలింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఇక్కడైతే మారుతుంది. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఐఆమ్ ఫీలింగ్ టయర్డ్ అంటే తాను అంటే నేను చాలా అలసిపోయాను అని చెప్తుంది. ఓకేనా? అదేమవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, నేను అలసిపోయాను. వాస్ ఫీలింగ్. వాస్ ఫీలింగ్ అనేది మాత్రము ఇది పాస్ట్ టెన్స్ గురించి అయితే తెలియజేస్తుంది, పాస్ట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ వన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద టీచర్ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ద టీచర్ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. టీచర్ తనకి గిఫ్ట్ ఇచ్చాను. ఆప్షన్ బి అండి. ద గిఫ్ట్ వాజ్ గివెన్ టు హిమ్ బై ద టీచర్. ద గిఫ్ట్ వాజ్ గివెన్ టు హిమ్ బై ద టీచర్. చూద్దాం. యాక్టివ్ వాయిస్లో గేవ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వాజ్ గివెన్ అనేది రావాలి. వాజ్ గివెన్. ఓకే, ఇంపార్టెంట్ అండి. వాజ్ గివెన్ అనేది కంపల్సరీగా ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో గేవ్ ఉంటే పాస్ట్ టెన్స్ ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి? వాజ్ గివెన్ అని రావాలి. ఓకేనా? ఓకే, ఇచ్చి వేయబడింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వన్, పారా కంప్లీషన్. Choose the best sentence to complete the paragraph. The internet has changed the way we communicate. People can now connect instantly across the globe. Okay. Answer option B and D. Social media platforms have grown significantly. అంతే కదండి. ఇదేంటి?
కంప్లీట్ ద పారాగ్రాఫ్ అంటే ద ఇంటర్నెట్ యాజ్ చేంజెస్ ద వే వి కమ్యూనికేట్ పీపుల్ కెన్ నౌ కనెక్ట్ ఇన్స్టాంట్లీ అక్రాస్ ద గ్లోబ్. దానికి కారణం ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. చూద్దాం. గత వాక్యం ఇన్స్టాంట్ కమ్యూనికేషన్ గురించినది కాబట్టి దీనికి సరైన కొనసాగింపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. అంటే వెంటనే మనము ప్రపంచంలో ఎక్కడున్న వారితోనైనా మాట్లాడుతున్నాము. దానికి గల కారణము సోషల్ మీడియా పెరగడం. ఓకే, నెక్స్ట్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియం. బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం అంటారు కదా తెలుగులో. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి మరి? ఆప్షన్ ఏ, టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్. ఓకే, టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్, దేన్నో పగలగొట్టడం కాదు అది. చూద్దాం. బ్రేక్ ద ఐస్ అనేది మొదటి మాట పలుకుట అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ వన్, సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ రైట్ డిక్షనరీస్. ఏ పర్సన్ హూ రైట్ డిక్షనరీస్ ఏమంటారు అతన్ని? ఆప్షన్ బి, లెక్సికోగ్రాఫర్. ఓకే, లెక్సికోగ్రాఫర్ అంటారండి. ఓకేనా, లెక్సికోగ్రాఫర్ అనగా డిక్షనరీ రచయితని లెక్సికోగ్రాఫర్ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా, సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. జాయినింగ్ సెంటెన్సెస్. జాయినింగ్ సెంటెన్సెస్. కంబైన్ ద సెంటెన్సెస్. హీ ఫినిష్డ్ హిస్ వర్క్ అండ్ హీ వెంట్ హోమ్. అతను తన పని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఓకేనా, ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? రెండింటిని కలిపి ఒకటే. హీ ఫినిష్డ్ హిస్ వర్క్ సో హీ వెంట్ హోమ్. ఇంపార్టెంట్. హీ ఫినిష్డ్ హిస్ వర్క్ సో హీ వెంట్ హోమ్. హీ ఫినిష్డ్ హిస్ వర్క్ కారణంగా హీ వెంట్ హోమ్. కాబట్టి సో అనేది సరైన కంజంక్షన్. అంటే రెండు పదాలను కలిపేటువంటి వర్డ్ అండి, కంజంక్షన్ అంటారు దాన్ని. ఓకేనా, కంబైన్ ద సెంటెన్స్. ఓకేనా, ఇక్కడ చూడు, హీ ఫినిష్డ్ హిస్ వర్క్ అండ్ హీ వెంట్ హోమ్ అంటే అతను వర్క్ కంప్లీట్ చేశారు మరియు ఇంటికి వెళ్ళాడు అని ఉంటుందా? సో అతను వర్క్ని ఫినిష్ చేయడం ద్వారా త్వరగా ఇంటికి వెళ్ళాడు. ఓకే, ఆప్షన్ డి. టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్. ఇటీవల ఇలాంటి క్వశ్చన్ చాలా వస్తున్నాయండి. సో చూద్దాం. ద సన్ ప్రొవైడ్స్ ద హీట్ అండ్ లైట్. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ఎర్త్. వితౌట్ ద సన్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. ఒక ఫస్ట్ టైం వస్తుంది, ద సన్ ప్రొవైడ్స్ అ హీట్ అండ్ లైట్. ఓకే, ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ ఆన్ ఎర్త్. వితౌట్ ద సన్ ఇట్ కెనాట్ బి ఎగ్జిస్ట్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫస్ట్ క్యూ అండి. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ఎర్త్. ఆర్ వితౌట్ ద సన్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. ద సన్ ప్రొవైడ్స్ హీట్ అండ్ లైట్. చూద్దాం ఇక్కడ. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ రాయాలి. తర్వాత ద సన్ ప్రొవైడ్స్ ద హీట్ అండ్ లైట్. చివరకు వితౌట్ ద సన్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్. షీ గో టు స్కూల్ ఎవ్రీ డే. గో టు స్కూల్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గో. షీ గో అంతే. షీ గో స్కూల్ ఎవ్రీ డే. గో టు ఉండదండి ఇక్కడ. ఓకేనా, చూద్దాం ఇక్కడ. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గో బదులుగా గోస్ ఉపయోగించాలండి. ఓకేనా, గోస్, GOES. ఓకే, గోస్. తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? జిఓ అనేది తప్పు, థర్డ్ పర్సన్ సింగులర్ అండి. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోస్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉందనుకోండి, అక్కడ హీ, GOES, హీ కూడా గోస్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ, ఫస్ట్ పర్సన్ ఐ అంటాం కదా, ఐ గో టు స్కూల్ అనొచ్చు. ఓకే, ఐ గో టు స్కూల్. ఐ గోస్ టు రావద్దు ఇక్కడ. ఓకేనా, షీ కానీ హీ కానీ వచ్చినప్పుడు గోస్ అనే వర్డ్ అయితే మనం ఇక్కడ ఉపయోగించాలి. ఓకేనా, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ ద హాలిడేస్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద హాలిడేస్. టు ద హాలిడేస్. ఓకేనా, లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఫిక్స్డ్ ఫ్రేజ్ కాబట్టి టు అనేది సరైనది. లుకింగ్ ఫార్వర్డ్ అంటే ముందుగా ఏదైనా రాబోతుంది, సో అప్పుడు మనము టు అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది రావాలి. అంటే ఏదైనా రాబోతున్న దానికోసం వెయిట్ చేస్తాం కదా, అలాంటి సందర్భంలో. ఐఎమ్ వెయిటింగ్
టు మై బర్త్డే, ఐఎమ్ వెయిటింగ్ టు మై ఫ్రెండ్. అలా. నెక్స్ట్ వన్, సెంటెన్స్ కంప్లీషన్. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ డాష్. ఏమవుతుందండి ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేస్తే? ఆప్షన్ ఏ, యూ విల్ ఇంప్రూవ్. ఓకే, ఇంప్రూవ్డ్ కాదు, ఇంప్రూవ్. చూద్దాం. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆప్షన్ బి అండి, డెఫినెట్లీ, DEFINITELY. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా అని అర్థం అండి. ఇక్కడ ఖచ్చితంగా. డెఫినెట్లీ అనేది సరైన వర్ణక్రమం. దీన్ని అర్థము నిస్సందేహంగా, ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా. సెంటెన్స్ అరేంజ్మెంట్. అరేంజ్ ద వర్డ్స్ టు ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. హెల్ప్ ఇన్ డైజెషన్, డ్రింకింగ్ ఇనఫ్ వాటర్, అండ్ కీప్ ద బాడీ హైడ్రేటెడ్. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ క్యూ, డ్రింకింగ్ ఇనఫ్ వాటర్, help in digestion and keep the body hydrated. Option A is the right answer. చూద్దాం. Drinking enough water, help in digestion and keep the body hydrated. Important. Next one. Error correction. Identify the error in the sentence. She has went to the market. She has went to the market. తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ బి, she went. షీ హ్యాస్ వెంట్ అనేది తప్పండి, హ్యాస్ వెంట్. ఓకేనా? షీ హ్యాస్ వెంట్ అనేది తప్పు. ఏం రావాలి ఇక్కడ? సో హ్యాస్ తర్వాత వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రావాలి, షీ గాన్ రావాలి. కాబట్టి షీ హ్యాస్ గాన్ టు ద మార్కెట్. షీ హ్యాస్ గాన్ అంటే వెళ్ళింది. ఓకేనా? వెంట్ అనేది రావద్దు, గాన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ సూటబుల్ వర్డ్. ద బాయ్ వాజ్ పనిష్డ్ బికాస్ హీ డాష్ ఇన్ ద ఎగ్జామ్. ఏం చేశాడు? చీట్సా, చీటెడా, చీటింగా, చీటా. ఆప్షన్ బి, చీటెడ్. అంటే తను ఎగ్జామ్లో చీట్ చేయడం ద్వారా పాస్ అయ్యాడు. ఓకేనా? పనిష్ అయ్యాడు. చీటెడ్ ఇన్ ద ఎగ్జామ్. బికాస్ తర్వాత పాస్ట్ టెన్స్ రావాలి కాబట్టి చీటెడ్ వస్తుంది. బికాస్ తర్వాత ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చీటెడ్, టెడ్ అని రావాలి. ఓకేనా? ద బాయ్ వాజ్ వెరీ హంగ్రీ బికాస్ he did not eaten the food. అలా eaten, ఇక్కడ cheated. Next one. Preposition. Choose the correct preposition. She is a married dash doctor. Answer option B అండి, married to a doctor. Married to a doctor. Married to అనేది సరైన prepositional phrase గా మనమైతే చెప్పుకోవచ్చు. Married to. Next. Improve the sentence. He is more better than me in sports. He is more better than me in sports. Option A, much better. Much better అనొచ్చు. More better అనకుండా much better అనొచ్చు. ఓకే? He is much better than me in sports. ఓకే? బెటర్ అనేది ఇప్పటికే కంపారిటివ్ డిగ్రీ కాబట్టి మోర్ అవసరం లేదు. సరైన వాక్యం he is much better than me in sports. ఓకే? Spotting error. She do not like ice cream. She do not like ice cream. Identify the error. She do not. Answer option B. Do not అనేది తప్పండి. Do not అనేది తప్పు. మరి ఏం రావాలి ఇక్కడ? She అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అండి కాబట్టి does ఉపయోగించాలి. She does not. ఓకే? She does not like ice cream. ఓకే? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి do బదులుగా does అనేది ఉపయోగించాలి. ఇంతకుముందు కూడా మనము షీ గోస్ టు స్కూల్ అన్నాం కదా, హీ గోస్ టు స్కూల్, షీ గోస్ టు స్కూల్. ఇక్కడ కూడా ఏంటి? ఇక్కడ షీ డస్ నాట్ లైక్ టు ఐస్ క్రీమ్. డస్ వచ్చింది, డూ రాలేదు. అక్కడ మనం గో వాడాము, గో రాలేదు. అక్కడ గోస్ వచ్చింది. ఇక్కడ కూడా డూ రాలేదు, డస్ వచ్చింది. ఓకే? కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే షీ కానీ హీ కానీ ఉన్నప్పుడు హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనవచ్చు, షీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అని కూడా మనము ఉపయోగించవచ్చు. ఓకే? నెక్స్ట్ వన్, యాంటోనిమ్స్. చూస్ ద ఆపోజిట్ ఆఫ్ ఎక్స్పాండ్ అంటే వ్యతిరేక పదం. ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అంటే వ్యాప్తి చెందడము, పెద్దగా అవ్వడము. ఆప్షన్ సి, కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్స్. ఎక్స్పాండ్ అంటే విస్తరించుట, కాంట్రాక్ట్ అంటే కుదించుట. నెక్స్ట్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే ఒకే విధంగా పలికేటువంటి వర్డ్స్ అండి.
ఐడెంటిఫై ద కరెక్ట్ హోమోనిమ్ ఫర్ పెయిర్. పెయిర్కి అదే విధంగా పలికేది ఏంటండి? పేర్. పేర్, పీర్, పేర్. పేర్ ఆప్షన్ ఏ అండి. పేర్, పిఆర్ఈ, పేర్ అనేది ఒకే విధంగా పలుకుతున్నాం మనం. పేర్ జంట, పేర్ అంటే తొక్క తొలగించడం, సమానంగా ఉచ్చరిస్తున్నామండి. ఓకేనా? హోమోనియం వర్డ్స్ అంటే ఒకే విధంగా పలికే వర్డ్స్. సినోనిమ్స్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ హ్యాపీ. సింపుల్ క్వశ్చన్ కదా. సో ప్రీవియస్గా అడిగారు, మరి ఏం చేద్దాం కదా. సో హ్యాపీకి సినోనిమ్ cheerful, ఆనందముగా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కన్వర్ట్ ద సెంటెన్స్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్. He said, I will help you tomorrow. Answer, he said that he would help me that next day. చూద్దాం. విల్ అనేది వుడ్గా మారుతుందండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏం మారుతుంది? విల్ అనేది వుడ్గా మారుతుంది. టుమారో అనేది ద నెక్స్ట్ డే అనేది మారుతుంది. ఇవి రెండు చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ ఐ విల్ హెల్ప్ టుమారో. విల్ అనేది వుడ్గా మారుతుంది. హీ సాడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ టుమారో అంటే ఏంటి? ద నెక్స్ట్ డే. ఇవి రెండు వర్డ్స్ అయితే మనకు మారుతాయి. సింపుల్. హీ సెడ్ దట్ అనేది ఫిక్స్గా ఉంటుందండి. ఈ సెడ్ దట్ అనేది ఫిక్స్గా ఉంటుంది, చేంజ్ కాదు. డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్లో హీ విల్ హెల్ప్ యూ టుమారో అన్నారు కదా. హీ సెడ్ దాని వచ్చేసి హీ విల్ అనే కాడ వుడ్ వస్తుంది. హెల్ప్ మీ దాట్ నెక్స్ట్ డే. టుమారో అన్నారు కాబట్టి నెక్స్ట్ డే అనేది రావడము జరుగుతుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. షీ రోట్ ఎ నావెల్. షీ రోట్. సో ఆప్షన్ బి. She was written by her. A novel was written by her. Active voice, passive voice. Okay? She wrote novel, active voice. Passive voice ఏంటి మరి దీనికి? A novel written by అంటే ఆ నావెల్ తన చేత రచించబడింది. ఓకేనా? సో రోట్ పాస్ట్ టెన్స్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో వాజ్ రిటన్ అనేది రావాలి. పారా కంప్లీషన్. చూస్ ద బెస్ట్ సెంటెన్స్ టు కంప్లీట్ ద paragraph. Regular exercise is important for a healthy life. It helps in weight management and boost immunity. Okay, answer option C అండి. A balanced diet is also necessary for good health. సో వివరాలు చూద్దామండి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాన్ని కొనసాగించే వాక్యమే బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఆల్సో నెసరీ ఫర్ గుడ్ హెల్త్. నెక్స్ట్ idiom and phrases. Choose the meaning of idiom. Once in a blue moon. Once in a blue moon అంటే ఎప్పుడో ఒకసారి, రేర్గా అని అర్థము. ఆప్షన్ బి రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా జరిగే విషయము. సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఏ పర్సన్ హూ ట్రావెల్ టు స్పేస్. ట్రావెల్ ఒక పర్సన్ అంతరిక్షానికి ట్రావెల్ చేస్తే అతన్ని ఏమంటాం? ఆస్ట్రోనాట్, ఆర్కియాలజిస్ట్, బయాలజిస్ట్, సైంటిస్ట్. ఏమంటారండి? ఆస్ట్రోనాట్ అంటాము. ఆస్ట్రోనాట్. ఓకే, అంతరిక్ష యాత్రికుడు. జాయినింగ్ సెంటెన్స్. కమా ఇన్ ది సెంటెన్స్. ఐ వాజ్ ట్రైడ్. ఐ వెంట్ బెడ్ ఎర్లీ. ఐ వాజ్ ట్రైడ్. ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఇక్కడ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ. ఐ వాజ్ ట్రైడ్. సో అనేది రావాలి ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కంబైన్డ్ సెంటెన్స్లో సో అనేది కంపల్సరీగా వస్తుందండి. ఓకేనా? ఐ వాజ్ ట్రైడ్. సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో ఐ వాజ్ ట్రైడ్ అనేది అనే కారణం వల్ల ఐ వెంట్ టు బెడ్ కాబట్టి సో అనేది రావాలి. టాపిక్ రీఅరేంజ్మెంట్ ప్యాసేజ్. అరేంజ్ ద సెంటెన్స్ లాజికల్లీ. దే ప్రొవైడ్ షేడ్ అండ్ ఆక్సిజన్. ట్రీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్. వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. ఓకేనా? ట్రీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్. వన్ బై వన్ చూద్దామండి. ఫస్ట్ ది క్యూ. ట్రీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్. దే ప్రొవైడ్ షేడ్ అండ్ ఆక్సిజన్. సో వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. మొదటగా ట్రీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ అని రావాలి, తర్వాత దే ప్రొవైడ్ బెనిఫిట్స్, చివరగా వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. నెక్స్ట్ వన్ ఎర్రర్ కరెక్షన్. ఐడెంటిఫై ద ఎర్రర్. మై ఫాదర్ ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్. ఆప్షన్ బి అండి. ఈజే అనేది తప్పుగా ఉందండి. ఏం రావాలి మరి ఇక్కడ? హానెస్ట్ అనేది హెచ్తో ప్రారంభమైన ఓ వల్ల ఓవల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్, హానెస్ట్ మ్యాన్ అనేది రావాలండి. యాన్ అనేది రావాలి. ఓకేనా? హానెస్ట్
ఓతో స్టార్ట్ అవుతుంది కదండి, హెచ్తో ప్రారంభమైన ఓతో చదువుతాం మనము. ఓ. మై ఫాదర్ ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్. హ హ ఆలక పలుకుతున్నాం కదా, కాబట్టి ఈజ్ యాన్ హానెస్ట్ మ్యాన్ అనేది రావాలి ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హీ వాజ్ అ బోర్న్ డాష్. ఇన్ అండి, ఇన్ 1995. సంవత్సరాలకు ఖచ్చితంగా సంవత్సరాలు వచ్చినప్పుడు ఇన్ అనేది వాడతారు కనుక ఇన్ 1995 రావాలి. ఇన్. ఐ వాజ్ బోర్న్ ఇన్ రావాలి. సెంటెన్స్ కంప్లీషన్. యూజ్లెస్ యు వర్క్ హార్డ్ డాష్. అన్లెస్ యు వర్క్ హార్డ్ డాష్. ఆప్షన్ బి యు విల్ నాట్ సక్సీడ్. యూ విల్ నాట్ సక్సీడ్ అంటే హార్డ్ వర్క్ చేయకపోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది రాదు. అన్లెస్ అనేది నెగిటివ్ కండిషన్ చూపుతుంది కాబట్టి యూ విల్ నాట్ సక్సీడ్ అనేది సరైనది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ అండి, విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా అందజేశాను. సో మనకు కానిస్టేబుల్కి కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.